ఆధ్యాత్మిక యాత్రలో అంతులేని విషాదం నిండింది. గంగా నది జన్మస్థానమైన గంగోత్రికి బయలుదేరిన ఆ కుటుంబంలో పూడ్చలేని అగాధం మిగిలింది. పవిత్ర స్థలానికి వెళ్లి పునీతులవుదామని భావించిన ఆ పర్యాటకులు ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ తీవ్ర విషాదం గురువారం ఉదయం ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ జిల్లాలో సంభవించింది. 6 పర్యాటకులు డెహ్రాడూన్ నుంచి గంగోత్రికి ఓ ప్రైవేట్ హెలికాప్టర్లో బయలుదేరారు. ఏం జరిగిందో తెలీదు, కానీ గంగ్నాని ప్రాంతం సమీపంలో ఒక్కసారిగా హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న 5 పర్యాటకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హెలికాప్టర్ కుప్పకూలిందన్న సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఆర్మీ బలగాలు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. ముక్కలైన హెలికాప్టర్ శిథిలాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీయగా అందులో 5 అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. 2 మాత్రం తీవ్ర గాయాలై ప్రాణాలతో ఉన్నట్టు గుర్తించి వారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్లో కెప్టెన్తో కలుపుకొని మొత్తం 7 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దురదృష్టవశాత్తు వారిలో 5 అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన 2 ప్రాణాలతో బయటపడ్డారు. హెలికాప్టర్లో టెక్నికల్ సమస్య తలెత్తిందా లేక ఇంకేదైనా కారణం వల్ల ప్రమాదం జరిగిందా అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ దుర్ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, ప్రమాదంపై విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించినట్టు పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు.